ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాన్ని ల్యాబ్ కి తరలించి విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ మాట్లాడిన ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డులో ఉంటాయి. ఇక విమానం డేటా అంతా ఎఫ్డిఆర్ లో ఉంటుంది. ఎంత స్పీడ్ లో ప్రయాణించింది, ఇంజిన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్ అన్ని ఫ్లైట్ డేటా రికార్డులో నమోదవుతాయి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి అందులోని డేటా విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. సాంకేతిక సమస్య వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇంకేమైనా సమస్యలు ఎదురయ్యాయా అనేది బయటపడుతుంది. ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. టేకాఫ్ కి ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే పొడవు, విమాన బరువు, ఇంధన స్థాయి వంటి వివరాలను విశ్లేషించాలి. వాటి ఆధారంగా కీలక వేగాలను లెక్కించుకోవాలి. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ ను నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. టేకాఫ్ సమయంలో విమాన ఇంజిన్లపై గరిష్ట ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవడం, ఇతర లోపాలు తలెత్తితే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాన్ని ల్యాబ్ కి తరలించి విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో 2 భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ మాట్లాడిన ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డులో ఉంటాయి. ఇక విమానం డేటా అంతా ఎఫ్డిఆర్ లో ఉంటుంది. ఎంత స్పీడ్ లో ప్రయాణించింది, ఇంజిన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్ అన్ని ఫ్లైట్ డేటా రికార్డర్లో నమోదవుతాయి. ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి అందులోని డేటా విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. సాంకేతిక సమస్య వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇంకేమైనా సమస్యలు ఎదురయ్యాయా అనేది బయటపడుతుంది. ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. టేకాఫ్ కి ముందు పైలట్లు వాతావరణ పరిస్థితులు, రన్వే పొడవు, విమాన బరువు, ఇంధన స్థాయి వంటి వివరాలను విశ్లేషించాలి. వాటి ఆధారంగా కీలక వేగాలను లెక్కించుకోవాలి. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ ను నిర్దేశించుకోవాలి. ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలి. దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుంది. ఆ రొటేషన్ పాయింట్ ను తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకు కారణమవుతుంది. టేకాఫ్ సమయంలో విమాన ఇంజన్లపై గరిష్ట ఒత్తిడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవడం, ఇతర లోపాలు తలెత్తితే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.